మనం ఉదయం నుంచి వీడియోలు నాయి ఫాలో అవుతూనే ఉంటారు. ఇందులో తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పొగుడుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి వీడియోలో కూడా దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మము మాట్లాడుకుంటాం, అందులో లోపం ఉంటే లోపము మాట్లాడుకుంటాం. మెయిన్ ఎక్కువగా నా పర్సెప్షన్ ఏంటంటే మీడియా చేస్తున్నటువంటి మాయాజాలం లేదా అమ్ముడు పోయిన అనే కంటే కూడా పార్టీలకి తొత్తుల్లాగా పనిచేస్తున్నటువంటి మీడియా వల్ల ఎదురవుతున్నటువంటి అంశాలు. అందువల్ల నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఇక్కడ రామోజీరావు గారిది పత్రిక ఈనాడు గత కొన్ని రోజుల నుండి అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కటంటే ఒక్క వార్త కూడా వార్తకి ఇవ్వడం మానేసింది. ప్రతి వార్తలో కూడా జగన్ని లాక్కు రావడం, అతని దుర్మార్గం వలన ఇట్లా జరిగిపోయింది. మీకు ఆకలి సరిగ్గా వేయట్లేదంటే జగన్ వల్లే అని కూడా రేపో మాపో రాసుకొస్తారనమాట. ప్రతి రంగం మీదన ఒక విషయం చెమ్మటం. ఆంధ్రప్రదేశ్లో బ్రతుకుతున్న ప్రజలకి తమ బ్రతుకుల్లో మార్పు ఏంటో తెలుసు, తమ జీవితాల్లో మార్పు ఏంటో తెలుసు. పథకాల వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు, పథకాలు రాక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రయోజనం పొందే వాళ్ళని కూడా నీకేం ప్రయోజనం, అదే చంద్రబాబు వస్తే అద్భుతం జరుగుతుంది, ఇప్పుడంతా అన్యాయమే చేశాడు, రాష్ట్రం నాశనం అయిపోయింది అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కల్పిస్తున్నారు. ఎందుకు అంటే తన సర్వైవల్ కోసం. జగన్ మరొక్కసారి గెలిస్తే 11 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి జగన్కే ఎక్కువ విలువ ఉంటుంది కేంద్రంలో. అప్పుడు చంద్రబాబు పట్టు ఉండదు ఎంత ట్రై చేసినా. రామోజీరావు గారికి సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు మార్గదర్శికి సంబంధించిన చిట్స్ దాకా వెళ్తోంది. తెలంగాణ హైకోర్టులో తీసుకొచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు మార్గదర్శి ఫైనాన్స్ను మూయించారు, ఇప్పుడు చిట్స్ మూసివేత దగ్గరికి వచ్చింది. ఎందుకయ్యా అంటే చిట్స్లో ఏం జరుగుతున్నది, చిట్టు పాడుకున్న తర్వాత ఆ డబ్బులు అక్కడే డిపాజిట్ అవుతున్నాయి. అవి 100 కాదు 1000 కోట్లు అన్నటువంటి సిఐడి దగ్గర డీటెయిల్స్తో సహా ఉన్నాయి. అది రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అదే జరిగిందంటే ఇట్లట్లా అన్నటువంటి దాని మీద అవసరమైతే సిబిఐ దర్యాప్తా ఇంకోట హైకోర్టు ఆదేశించే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే రామోజీరావు గారి మూలాలకి దెబ్బ. ఒక సహారాలో అట్లాగే జరిగింది, అగ్రిగోల్డ్లో అట్లాగే జరిగింది. అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్ గద్దె దిగటం, చంద్రబాబు వచ్చి అదంతా తప్పేమి లేదని తన తరపున ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలి. ఇది రామోజీరావు గారి సంకల్పం. అందుకోసమే చాలా బలంగా జగన్ గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన.